నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరిగే ధ్యాన మహాయజ్ఞానికి అందరినీ ఆహ్వానిస్తూ తెలంగాణలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్ విస్తృత ప్రచారం. విజయవాడలో ఘనంగా అహింస మహాకర్ణ శాకాహార ర్యాలీ. నిర్మల్ జిల్లా మాటేగాం గ్రామంలోని కొరడి గణేశుని సన్నిధిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఏలూరులోని పిరమిడ్ మాస్టర్ సోమిశెట్టి సరోజిని నివాసంలో 365 రోజులు ధ్యానం సజ్జన సాంగత్యం. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పాస్వామి ధ్యాన మందిరంలో 63వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం. తిరుమలలో శ్రీవారి సేవకులకు ఘనంగా ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రపంచ శాంతి కోసం పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞానికి పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లను ఆహ్వానిస్తూ తెలంగాణ జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ ఆనంద్ కుమార్. ఈ కార్యక్రమంలో భాగంగా జగిత్యాలలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ సత్యనారాయణమూర్తి పిరమిడ్ మాస్టర్లు ధ్యాన్లను కలిసి ధ్యాన మహాయజ్ఞానికి ఆహ్వానించారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో పిఎంసి మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ రామచంద్ర శైలజ దంపతులను కలిసి తిరుపతిలో సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు జరగనున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ ధ్యానులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. అలాగే కరీంనగర్లోని ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ అరుణ్ జ్యోతి పిరమిడ్ మాస్టర్లను కలిసి ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ పాల్గొని ఘన విజయం చేయాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ట్రస్టీ సూరంపల్లి హనుమంతరావు, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆనంద్ ప్రసాద్, పిఎస్ఎస్ఎం ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు కాటేపల్లి శైలజ తదితరులు పాల్గొన్నారు. ధ్యాన మహాయాగాలు, పత్రిజీ ధ్యాన మహాయాగాలు జరుగుతున్నాయి. కానీ పిఎంసి నుంచి ఇది మొట్టమొదటి ధ్యాన యజ్ఞం. మనం ఈ ప్రకృతికి ఈ సమయంలో ఏదైతే అవసరమో అది చేయించుకుంటోంది. ఒక అద్భుతమైనటువంటి శక్తి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తోంది. ఈ కార్యక్రమంలో ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో మేము భాగస్వాములై ఈ వర్క్ చేయగలగడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఆ వర్క్లో ఉండగలగడం. సో మాస్టర్స్, ఈ వీడియోను ఆహ్వానంగా భావించి, దీన్నే ఆహ్వానంగా భావించి, సో ప్రతి ఒక్కరూ ధ్యాన మహాయజ్ఞానికి రావాలని మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇట్లు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిఎంసి ద్వారా అక్కడ ధ్యాన మహాయజ్ఞం జరుగుతూ ఉంది. మనందరి శక్తి ఏకీకృతం కావలసిన సమయం రానే వచ్చింది. మనందరి ఫోకస్, మనందరి భావన ఇప్పుడు ఒకటే, విశ్వశాంతి విశ్వశాంతి విశ్వశాంతి. అందుకోసమై పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎంచుకోబడింది పరమాత్ముడి ద్వారా. మరి వారి ద్వారా మరి ఈ టీం అంతా కూడా ఎంచుకోబడ్డారు. మనకందరికీ కూడా ఈ చక్కటి అవకాశం, మహాభాగ్యం. మరి ఆ ధ్యాన మహాయజ్ఞాన్ని అన్ని రకాలుగా విజయవంతం చేయవలసిన అవసరం మన బాధ్యత, మన కర్తవ్యము, మన ధర్మము. మరి కావలసిన వనరులు, కావలసిన శక్తి, ఇతోధికంగా మనం ఎంత చేయగలిగితే అంత, ఎవరము ఏది చేయగలిగితే అది. ఎవరు మనకి చెప్పరు, చెప్పేది కాదు. ఎవరికి వాళ్ళు తెలుసుకుని ముందుకు అడుగు వేద్దాం. పిఎంసి ఆధ్వర్యంలో తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం జరుగుతున్న ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేస్తూ ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో విరాళాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా చీరాలలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి గుడి వద్ద నుండి జోలె కార్యక్రమం నిర్వహించి విరాళాలు సేకరించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిబాబు, బాపట్ల జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జ్ శివరామకృష్ణ,
పిఎంసి అంబాసిడర్స్ పర్చూరి గాంధీ, సుజాత, అంజలి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నెల్లూరు పట్టణంలో జోలే కార్యక్రమం అద్భుతంగా నిర్వహించి ధ్యాన మహాయజ్ఞ అన్నదాన కార్యక్రమానికి విరాళాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ డైరెక్టర్ సుబ్బారావు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ హరిబాబు, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కళ్యాణి, బుచ్చి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలోని పామూరులోని పత్రి సాయి ధ్యాన బోధి పిరమిడ్ ధ్యానులు, మాస్టర్లు జోలే కార్యక్రమం నిర్వహించి ధ్యాన మహాయజ్ఞం అన్నదానానికి విరాళాల సేకరణ చేశారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఛానల్ ప్రకాశం జిల్లా ఇన్ఛార్జి సౌభాగ్యం, పామూరు పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రమణయ్య, ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. ధ్యాన శిక్షణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీన్ని ప్రపంచ శాంతి కోసం ధ్యాన మహాయజ్ఞం పత్రిజీ ఆశయాల్ని మనం ముందుకు తీసుకెళ్లాలంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో అద్భుతంగా జరగాలి. దానికి కావాల్సిన డబ్బుల కోసము కానీ మనము తప్పనిసరిగా కార్యక్రమాలు చేయడానికి ఎంతో అద్భుతంగా డబ్బులు కావాలి. దానికోసం ఈరోజు పామూరు శ్రీ పత్రి సాయి పిరమిడ్ దానికి నుంచి జోలీ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ఇక్కడ మహిళా మందిరులు వచ్చారు. ఈ ధ్యాన మహాయజ్ఞాన్ని మనం కన్నులారా వీక్షించాలంటే తిరుపతి వెళ్ళాలి. సెప్టెంబర్ 16 నుంచి 22 వరకు 7 రోజుల కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలి. తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ధ్యాన సప్తాహ ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు నేతృత్వంలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాత సీనియర్ పిరమిడ్ మాస్టర్ సుజాత విచ్చేసి స్వామి సేవ కోసం తొలిసారి తిరుమలకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను తెలియజేశారు. ధ్యానం చేస్తే శ్రీవారి సేవకులు మరింత ఉత్సాహంతో స్వామి సేవ చేయగలరని తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో శ్రీవారి సేవకులు పాల్గొన్నారు. మీరు ఎప్పుడైతే ఇలా చేస్తూ ఉంటారో చక్కగా మీ లోపల ఉండే బ్లాక్స్ మొత్తం క్లియర్ అవుతాయి. చక్కగా ఎనర్జీగా మీరు ఇక్కడ సేవ కూడా చక్కగా చేయగలుగుతారు. ఎవరు పడిపోయినారు 10 నిమిషాలు సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసం మాత్రమే గమనిస్తూ ఉంటాను. ఆలోచన వస్తుంటే పోతుంటాయి. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో 108 రోజుల అహింస మహాకర్ణ మహాయజ్ఞ మహాశాకాహార ర్యాలీ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 40వ రోజు విజయవాడలోని కేబిఎన్ కాలేజీ దగ్గర నుండి శాకాహార ర్యాలీని ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం గొల్లెపాలెం, గట్టు రోడ్డు, పొట్టి శ్రీరాములు ఇంజనీరింగ్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఎంతో అద్భుతంగా శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శాకాహార విశిష్టత గురించి ప్రజల్లో చక్కగా అవగాహన కల్పించారు. అందరూ శాకాహారులుగా మారాలని పిలుపునిచ్చారు. ఈ భూమి మీద ప్రతి ఒక్క మానవుడు సంపూర్ణ ఆరోగ్యంతో ఆనందంగా వైభవంగా జీవించాలంటే శాకాహారము, ధ్యానమే శరణ్యము. మరి అదేవిధంగా మానవుడు ఏ విధంగా స్వేచ్ఛగా ఆనందంగా ఈ భూమి మీద జీవిస్తున్నాడో అన్ని మూగ ప్రాణులు, కోడి, మేక, చేప, రొయ్య ఇంకా మానవుల చేత ఆహారంగా తీసుకోబడుతున్న అన్ని మూగ జీవులకి కూడా మనిషి వలె స్వేచ్ఛగా ఈ భూమి మీద ఆనందంగా జీవించే హక్కు ఉందని తెలియజేస్తూ ఈ శాకాహార సద్భావన నిర్వహిస్తున్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో భగవద్గీత ధ్యాన జ్ఞాన బోధకులు టిటి వెంకటేష్ చే 63వ శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు భగవద్గీత ధ్యాన జ్ఞాన బోధకులు డిటి వెంకటేష్ శ్రీమద్ భగవద్గీతలోని ధ్యాన యోగం గురించి అద్భుతంగా వివరించారు. అన్నిటికీ మూలం ధ్యాన సాధన మాత్రమే అని అనేక ఉపమానాల ద్వారా చక్కగా తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. అంటే ఇక్కడ కూర్చున్నాము మనసు మాత్రము ఇంటి దగ్గర అంటే మనం ఆడున్నాము ఎట్లా శరీరం కూడా ఉంది మనం ఆడునట్ల మన ఇంటి దగ్గర. అందుకనే ఈ శరీరాన్ని నడిపేటువంటి అధికారైనటువంటి బుద్ధి ప్రభుత్వం లేదు. మనసు చెప్పలేదు, ఇంద్రియాల ఆధిపత్యంలో లేవు. ఏది మనకు ఇంద్రియం కనపడితే చూస్తే వింటే స్పర్శిస్తే దాని అంగీగా ఆటోమేటిక్గా అడుగుతుంది. ఏలూరులోని పిరమిడ్ మాస్టర్ సోమిశెట్టి సరోజిని నివాసంలో 365 రోజుల పాటు ధ్యానము, సజ్జన సాంగత్యము అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమం 365 రోజులు
పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మాజేటి శ్యామల ధ్యానులకు ధ్యాన సందేశం అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో కొత్త వారు అధిక సంఖ్యలో పాల్గొని ధ్యానులుగా మారారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి, సరోజిని, సత్యదేవి తదితరులు పాల్గొన్నారు. మనసుతో ప్రయాణం చేస్తాం అన్నమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మనం ఆ సూక్ష్మ శరీరంతో ప్రయాణం అంటే ఏంటంటే మనసు ఉంటుందండి. ఈ రెండింటికి మధ్యలో ప్రాణమయ శరీరం అని ఉంటుంది. ఈ సూక్ష్మ శరీరం తర్వాత మనకి కారణ శరీరం అంటే జ్ఞానంతో కూడుకున్న శరీరం, విజ్ఞానమయ శరీరం అంటారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ధ్యానులకు ధ్యాన సాధన గురించి చక్కగా అవగాహన కల్పించారు. కర్మ ఫలితం గురించి పలు కథల ద్వారా వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ధృతరాష్ట్రుడు 100 ఏళ్ల కిందట పోయేవాడు. అతడు 2 పక్షులు జంటలు కూర్చొని అవి ముచ్చట్లాడుతుంటే బాణం సంధించినప్పుడు అవి ఎగిరిపోతే అవి ఎగిరిపోయినాయనే కోపము, అసూయ, దేశం వచ్చే ఆ గుట్లో ఉండే 100 గుట్లను దాని ముందు ఇట్లా చిదిమి చేసేసి నిప్పంటించినాడు చెట్టు. ఎంతిస్తే అవి పాపము దాని బాధతో ఎదుర్కొంటా వచ్చి అలా వచ్చి పోతే దాని కళ్ళు మంటలేసినాయి. ఆ కళ్ళు మంటలేనందుకు ఆ పక్షులకు ఈయన గుడ్డోడైనాడు. ఆ 100 గుట్లను ఎందుకు దాని ముందర చిన్నాడు? ఈయన ముందరే ఈ కొడుకుల 3 మంది ఎలా చేసుకుంటారు? చెప్పుదంటే ఒక చంపినారు అని చెప్తాడే విధుడు పుల్లి ఇస్తాడు. కృష్ణ, ఎందుకు నన్ను ఇలా చేసినావు? నీకు తెలుసు కదా నేను మా పిల్లలంతా చనిపోతారు పాండవులతో అని, మరి ఎందుకు నీకు తెలుసు కూడా ఇలా చేసినావు అంటే, కృష్ణుడు మామ ఆశామాషి కాదు, 100 జన్మల కింద ఇలా చేశావు అంటే 100 జన్మల కర్మ ఎందుకు ఉండాలి? అప్పుడే పోతే 100 మంది కొడుకులు ఉంటారు కదా. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కృష్ణమూర్తి, సుబ్బరత్నమ్మలు పాల్గొని జ్ఞాన సందేశం అందించారు. పలు ఆధ్యాత్మిక అంశాలను చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అన్నేమో పాపము ఇద్దరు వ్యాపారమే. అన్న షాప్లో ఉండి పని చేస్తాడు, తమ్ముడు లైన్ మీద పోయి సరుకులు తీసుకురావడము, సరుకులు వినపడుతుందా అందరికి? ఎన్నో బోర్ కట్టాలి, లైన్ మీద తిరుగుతూ ఉంటాడు. వాడేమనుకుంటాడు, ఏం మా ఆయన పని చాలా మేలు, ఎప్పుడు అంగంలో కూర్చొని ఉంటాడు, షాప్లో కూర్చుంటాడు. నా పని చూడు, అలా ఊళ్ళు నేను తిరగాల, వేరే ఊళ్ళన్నీ తిరగాల. నా కష్టం ఎక్కువ, ఎప్పుడు సంపాదించింది పంచితే మా ఇద్దరికి సమానంగా పంచుతారు కదా. కష్టం ఎక్కువ నాది, మా ఆయనది తక్కువ అని వాడికి కొంచెం దుర్బుద్ధి బుద్ధి ఏం చేస్తాడు, మెల్లిగా ఒక లైన్ మీద పోతా ఉంటాడు కదా, అందుకు కొంచెం డబ్బు పక్కన దాచి పెడతా వస్తాడు. ఎవరికి తెలీదు, లాస్ట్కు ఇద్దరు ఉండదు పంచుకుంటారు. వీడు దాచిపెట్టినా చూడు, అది వానికే అవుతుంది. అప్పుడు వాడు సంతోషపడతాడు. ఇది ఎవరికి తెలీదు, మా అన్న కనుక్కోలే, మా నాయన కనుక్కోలే, ఎవరు కనుక్కోలేని దాచిపెట్టేది నాకు తెలియదు, ఎంత గొప్పదో కదా అంటాడు. పిఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మాటేగాం గ్రామంలోని కొరడి గణేష్ని సన్నిధిలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం, శాకాహార విశిష్టతలు, ధ్యాన సాధనతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇందులో కార్యక్రమ నిర్వాహకులు లక్ష్మణ్, దిగంబర్, రాజేశ్వర్, విజయ పాల్గొన్నారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సిద్దిలగుట్టలోని శ్రీ నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 365 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామం నుండి ఆ గ్రామానికి సంబంధించిన పిరమిడ్ మాస్టర్లు సిద్దిలగుట్టకు విచ్చేసి 3 గంటలు ధ్యాన సాధన చేస్తున్నారు. ఇందులో భాగంగా 77వ రోజు బోధన్ డివిజన్ కోటగిరి గ్రామ ధ్యాన యోగులు విచ్చేసి 3 గంటల అఖండ ధ్యానం చేశారు. సిద్ధేశ్వర పిరమిడ్కి వచ్చే కొత్త వారికి ధ్యానం పిరమిడ్ విశిష్టల గురించి వివరించి ధ్యానం చేయిస్తున్నారని నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి తెలిపారు. నిడదవోలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి జిల్లా ఎస్ ముప్పవరంలోని పరమాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సెప్టెంబర్ 7న ధ్యానం ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు భాను గంగాధర్ సరస్వతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. కోనసీమ జిల్లా పేరవరంలోని శ్రీ వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మిచే సెప్టెంబర్ 7, 8, 9 తేదీల్లో 3 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు సూచించారు. అలాగే 70 సంవత్సరాల పైన వయసు గల వారికి 12 ఏళ్ల లోపు వారికి అనుమతి లేదని తెలియజేశారు. అర్హులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 7న హైదరాబాద్ షేర్లింగంపల్లిలో మహాకర్ణ శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు కొనసాగనుంది. షేర్లింగంపల్లి ఆదర్శ్ నగర్ రోడ్ నెంబర్ 1 నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.